ఖానాపురం మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా సమావేశంలో పాల్గొన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి కనీసం నారుమళ్లకి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రైతాంగం, వరంగల్ జిల్లా రైతాంగం, పాకాల ఆయకట్టు రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంది. నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అరాచకపు ఒక హంతకుడు మాట్లాడేటువంటి మాట కంటే నీచంగా మాట్లాడుతూ నీళ్ళు అడిగినటువంటి నాయకులను, రైతులకు సాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లను, బీఆర్ఎస్ నేతలను, వాళ్ళను కోసి రక్తం బారిస్తా పంటల మీద చల్లితే పంటలు పడతాయని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక బజారు రౌడీ కూడా ఇంత చిల్లరగా, ఇంత హంతకుడి భాషను మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదు. బజారు రౌడీ కంటే హీనంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నర్సంపేటలో జరుగుతున్నటువంటి సాగునీటి ప్రణాళికలు ఒకే తీరున అవపడుతున్నాయి. మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బటన్ నొక్కితే అద్భుతంగా ప్రాజెక్టుల నిండా గోదావరి నీళ్లు అద్భుతంగా వచ్చి ఇలా రైతుల పొలాలను తడిపేటువంటి సమృద్ధిగా నీళ్ళు అందుబాటులో ఉన్నటువంటి తెచ్చేటువంటి ప్రాజెక్టులు కేసీఆర్ గారి పుణ్యాన గతంలోనే మేము తీసుకొచ్చినాం. ఇవాళ పాకాల సరస్సులో 14 ఫీట్ల పైబడి నీళ్లు ఉన్నాయి. ఇలా నారుమల్లకు నీళ్ళనెత్తే ధైర్యం లేని అసమర్థులు ఇవాళ ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. ధైర్యం సరిపోతలేదా మాధవరెడ్డి గారు? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఎంత ముందస్తు ప్రణాళిక చేయాలో నేర్చుకోవాలి. ఆనాడు 13 ఫీట్ల లోబడి ఉన్నప్పుడే నారుమల్లకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అంచనా ఉంది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి, ముందస్తు ప్రణాళిక ఉంది కాబట్టి, పైన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినాం కాబట్టి, ఆ ప్రాజెక్టుల కెపాసిటీ పైన, ప్రాజెక్టులను ఆపరేట్ చేసే విధానం పైన అనుభవం ఉంది, పట్టుంది, అవగాహన ఉంది కాబట్టే నీళ్లు ఇచ్చే దమ్ముందని 13 ఫీట్లకే నారుమల్లకు నీళ్లు వదిలిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.